ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందుతాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం దమ్మున్నపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు. అంతకుముందు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామన్నారు. గత ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో ఒక్క ఇంటిని కూడా ఇవ్వలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇళ్లను ఇస్తున్నట్లు తెలిపారు. రేపు మంత్రులచే ప్రారంభం కానున్న గోరుకొత్తపల్లి పోలీస్ స్టేషన్ను పరిశీలించారు. సభ ఏర్పాట్లను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్లను మంజూరీ లెటర్లు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా చాలామంది పేదవాళ్ళు గ్రామంలో ఉన్నారు. దశల వారీగా ఈ గ్రామంలో సుమారు 100 ఇండ్లు కట్టించే కార్యక్రమం కూడా భవిష్యత్తులో తీసుకుంటాం. ఇప్పుడు కూడా వీలైనన్ని ఇంకా పేదలు ఒక 3-4 ఉన్నాయని చెప్పారు. అవి కూడా ఈ బ్యాలెన్స్ ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సకాలంలో ఇండ్లు కూడా కట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నాం. ఒకవేళ ఇండ్లు వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళు ఈ గ్రామానికి సంబంధించిన సింగిల్ విండో చైర్మన్ కానీ, సర్పంచ్ కానీ, అదేవిధంగా ఎంపీటీసీ కానీ, ఆ గ్రామ కమిటీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు పుషప్ చేసి వాళ్ళను ఇండ్లు కట్టించే కార్యక్రమం చేయండి. కలెక్టర్ గారు కూడా డ్వాక్రా మహిళా సంఘాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నియోజకవర్గంలో పేదవాళ్ళు ఎవరైనా ఉంటే ఎంపీడీఓల ద్వారా డ్వాక్రా గ్రూపులు ఎంపీడీఓలు కూడా చొరవ తీసుకోవాలి. మహిళా సంఘాల ద్వారా డబ్బులు రుణం ఇప్పించి వాళ్ళు బేస్మెంట్ కట్టుకునే వరకు, ఇల్లు పూర్తయ్యే వరకు వాళ్ళకు తోడుగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కలేని విధంగా ప్రభుత్వం ఇసుక ఫ్రీ అని చెప్పింది, కానీ ట్రాన్స్పోర్ట్ వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందని ఈ నియోజకవర్గంలో రేటు కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఈ గ్రామానికి 3,000 రూపాయలకే ఒక ట్రిప్ ట్రాక్టర్ చొప్పున పొయ్యాలని ఈ మండలంలో గోరుకొత్తపల్లిలో 3,500 చొప్పున మనము ఇసుక ట్రాక్టర్ కూడా రేటు ఫిక్స్ అయిపోయింది. 8 ట్రాక్టర్లకు 24,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కనుక 1,200 రూపాయలు స్క్వేర్ ఫీట్తో ఇల్లు కూడా పూర్తవుతుంది. కనుక గ్రామ నాయకత్వం, మండల నాయకత్వం మీ గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లను సకాలంలో పూర్తి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.